ఈ సమ్మర్లో ఏసీ కొనలేకపోతే ఈ కూలర్ని ఒక లుక్ వేయండి. ఇదే క్రాంప్టన్ డిసర్ట్ ఎయిర్ కూలర్. డిజైన్ చాలా క్లీన్ అండ్ మోడర్న్ గా ఉంది. ఎక్కడ కూడా మీకు బల్కీగా అనిపించదు అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా సాలిడ్ గా ఉంది. ఫుల్ బాడీ అంతా కూడా హార్డ్ ABS ప్లాస్టిక్ తో బిల్డ్ చేశారు అండ్ టచ్ చేసినప్పుడు కూడా స్ట్రాంగ్ ఫీలింగ్ వస్తుంది. అండ్ ఫ్రంట్ లో మనకి 2 నాబ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. ఒకటి ఫ్యాన్ స్పీడ్ అడ్జస్ట్ చేయడానికి, మరొకటి ఫంక్షన్ కంట్రోల్. దీంతో మనం పంప్ ని ఆన్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు అండ్ స్వింగ్ ఆన్ ఆఫ్ చేయొచ్చు. పంప్ స్వింగ్ రెండు ఒకేసారి వర్క్ అయ్యేలా కూడా చేయొచ్చు, లేదు ఓన్లీ స్వింగ్ అయ్యేలా కూడా చేయొచ్చు. ఈ కూలర్ 5 క్యాస్టర్ వీల్స్ తో వస్తుంది. మూవ్మెంట్ అయితే చాలా ఈజీగా ఉంది. మరి ఎక్కువ వాటర్ ఉన్నప్పుడు మాత్రం కొంచెం వెయిట్ గా అనిపిస్తుంది. కూలింగ్ విషయానికి వస్తే ఈ కూలర్ 75 లీటర్ ట్యాంక్ కెపాసిటీతో వస్తుంది అండ్ ఎయిర్ డెలివరీ 4200 cmh అయితే ఉంటుంది అండ్ ఎయిర్ త్రో 15 మీటర్స్ వరకు ఉంటుంది. పెద్ద హాల్స్ కి అవుట్డోర్ యూజ్ కూడా పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ఈ కూలర్ 4-way స్వింగ్ తో వస్తుంది. లెఫ్ట్ అండ్ రైట్ ఆటోమేటిక్ గా స్వింగ్ అవుతుంది. కాకపోతే అప్ అండ్ డౌన్ మాత్రం మనం మాన్యువల్ గా అడ్జస్ట్ చేయాలి అండ్ అడ్జస్ట్ చేయడానికి ఎలాంటి లీవర్ లేదు. సో ఫింగర్స్ తో పట్టుకొని పైకి కింది కనాలి. ఇదైతే కొంచెం ఇబ్బందిగా ఉంది. కూలింగ్ అయితే చాలా బాగుంది. అండర్ 10,000 లో బజాజ్ తర్వాత నాకు బెటర్ గా అనిపించింది అండ్ ఈజీగా ఒకసారి వాటర్ ఫిల్ చేస్తే 8 to 12 అవర్స్ వరకు అయితే యూజ్ చేసుకోవచ్చు. మీకు మరింత ఎక్కువ కూలింగ్ కావాలనుకుంటే పైన ఉన్న ఐస్ కంపార్ట్మెంట్ లో ఐస్ క్యూబ్స్ ని వేసుకొని కూడా యూజ్ చేయొచ్చు. అండ్ ఈ కూలర్ లో నాయిస్ కూడా కొంచెం ఎక్కువ ఉంది. బట్ ఈ రేంజ్ ఎయిర్ త్రో కి ఇదైతే యాక్సెప్టబుల్. అండ్ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ కూడా పర్ మంత్ మనకి నియర్లీ 450 రూపీస్ వరకు వస్తుంది డైలీ 12 అవర్స్ యూజ్ చేస్తే. అండ్ ఈ కూలర్ ఇన్వర్టబుల్ కంపాటబుల్ కూడా అండ్ 1 year వారంటీతో వస్తుంది. సో మనకి క్రాంప్టన్ సర్వీస్ కూడా డీసెంట్ గా ఉంటుంది. టౌన్ సిటీస్లో ఫాస్ట్గా ఉంటుంది, విలేజెస్లో కొంచెం స్లోగా ఉంటుంది. అండ్ ఇంకా ఈ కూలర్లో కాన్స్ గురించి మాట్లాడుకుంటే ఓవర్ఫ్లో అవుట్లెట్ లేదు, ఇచ్చి ఉంటే బాగుండేది. అండర్ 10,000లో డెఫినెట్గా ఒక బెస్ట్ ఎయిర్ కూలర్. కాకపోతే నాకు పర్సనల్గా బజాజ్ 90M ఇంకొంచెం బెటర్గా అనిపించింది. బెటర్ ఎయిర్ త్రో, బెటర్ కూలింగ్తో పాటు కొంచెం ఎక్కువ నాయిస్ కూడా ఉంది. అండ్ ప్రోడక్ట్ని పర్చేస్ చేయాలనుకుంటే రెండింటిని ఇక్కడ ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి. మరిన్ని హానెస్ట్ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.